5 years లో. ఓకే, ఒక నిమిషం అండి. చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి కొత్త మద్యం పాలసీకి సంబంధించి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే మహిళలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే కట్టడిగా ఉందో విచ్చలవిడిగా లేదు. ఇవన్నీ కూడా బెల్ షాప్లు అన్ని కూడా కట్టడి చేసాం మేము. ఇప్పుడు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వీధి చివరిన ఒక్కొక్క బెల్ షాప్ వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. దీని ద్వారా మళ్ళీ ఎప్పుడు మద్యం కానీ ఇవి కానీ విక్రయించడం పెరిగితే అఘాయితీలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అనే ఒక విధానం కూడా వినిపిస్తోంది. ఏమంటారు? ఆశ గారు, ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి అండ్ ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో 2019కి ముందు మద్యం అనేది ఒక ప్రాపర్ బ్రాండ్స్ తోటి అమ్మేవాళ్ళు. సో దాన్ని కాస్త ఈ జే బ్రాండ్ సిండికేట్లుగా ఫామ్ అయిపోయి దగ్గర మొత్తం ఇక క్యాష్లెస్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చేసి, ఇందాక మీరు అన్నట్లుగా బయట ఏదన్నా చిన్న ఒక లెమన్ సోడా లాంటిది ఏదైనా తాగాలన్నా కూడా 20 రూపాయలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అనే పద్ధతిలో అందరూ ఉంటే, వీళ్ళు మాత్రం ఎటువంటి స్కానర్లు కానీ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయకుండా దగ్గర ప్రభుత్వ ఆదాయానికి 19,000 కోట్లు నష్టం చేసే విధంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది వ్యవహరించిందండి. దాంతో పాటు ఆ సిండికేట్లుగా ఫామ్ అయ్యి ఏదైతే ఒక చీప్ లిక్కర్ తీసుకొచ్చి నాణ్యత లేని మందు తీసుకొచ్చి దగ్గర 56,000 మంది కిడ్నీలు కావచ్చు, లివర్లు కావచ్చు, వాటి తోటి ఇబ్బందులు పడే సిచ్యువేషన్ కి తీసుకెళ్లిన ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సో వాటిల్లో నుంచి నాణ్యత ప్రమాణాలను పెంచి పాతది ఏదైతే ఉందో 2019 కంటే ముందు ఏదైతే విధానం అన్ని చోట్ల దొరికే బ్రాండ్లని తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ తీసుకొని రావాలి అని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం ఒక 6 రాష్ట్రాల్లో రేట్లకు సంబంధించి కూడా మార్పులు తెలుస్తుంది కదా, వాస్తవమేనా చౌదరి గారు? గతంలో పెంచున్నారు, ఆ రేట్లను తగ్గిస్తామని చెప్పారు. రేట్లు అన్ని తగ్గుతాయండి. రేట్లు అన్ని అండర్ కంట్రోల్ లోనే ఉంటాయి. నాణ్యమైన మద్యం అందరికి మద్యానికి బానిసలైపోయే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ఎక్కువ రేట్ ఉంటే కానీ దాన్ని కొనేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది. మనకి అందుబాటులో ధరలు ఉన్నప్పుడు అందరూ కూడా ఈజీ టు టేక్ కదా, తీసుకునే విధానం ఉంటుంది కదా. సో మద్యానికి బానిసలయ్యే వారి సంఖ్య కూడా ఆ విధంగా పెరుగుతోంది అంటున్నారు. మేడం, ఇది ఎక్కువ రేట్లు పెట్టినప్పుడు తక్కువ మంది తాగుతారు అనేది ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాల్లో ఈ మనం చూసాం ఎంతమంది బానిసలు అయ్యారు, ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోగొట్టుకున్నారు అనేది. ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టి నాణ్యం లేని మద్యం తాగి వాళ్ళందరూ చెడిపోయి ఇళ్లలో ఇబ్బందులు పడే దానికంటే బయట అన్ని స్టేట్స్ లో ఎంతైతే మద్యం పాలసీ ఉందో దాంతో పాటుగా ఏ రేట్లు అయితే ఉన్నాయో వాటినే పెట్టుకొని అంతకంటే ఎక్కువ లేకుండా అందుబాటులో ఉండేటట్లుగా పెట్టుకునే దాంట్లోనే మనకి ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది బానిసలు అవుతారు అనేది అదొక రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇదివరకు ఎందుకు బానిసలు అయ్యారు అని అంటే వాళ్ళకి కనీసం రోజువారీ పనులు కూడా దొరకని పరిస్థితిని పాత ప్రభుత్వం ఏదైతే ఉందో అది తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పనులు దొరుకుతున్నాయి. దాంతో పాటుగా కాంట్రాక్టులు కావచ్చు, బయట ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణాలు కావచ్చు, అవన్నీ వేగవంతం అయినాయి కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ పనుల్లోకే వెళ్తారు కానీ మద్యం సైడే ఎక్కువ వెళ్తారు అనేది అయితే ఉండదండి. దీన్ని కూడా ఏంటంటే మొత్తం దుకాణాలన్నింటినీ నోటిఫై చేస్తున్నారు. 3,396 దుకాణాలు నోటిఫై చేస్తున్నారు. అందులో ఇందాక మన సార్ చెప్పినట్లుగా ఒక 10% కలుకిత కార్మికులకి కేటాయిస్తారు. మిగిలిన వాటిని అన్నింటినీ లాటరీ ద్వారా ఎవరైతే లైసెన్స్లు అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఇవాళ కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ఇది మన అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మాక్సిమం ఈ కొత్త మద్యం పాలసీ అనేది విధానం అమల్లోకి వస్తుంది. ఈ నెల ఎండింగ్ కల్లా మొత్తం ఒక గెజెట్ నోటిఫికేషన్స్ ఉత్తర్వులు అన్ని కూడా విడుదల చేస్తారు. ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల వశం అయిపోవడానికి చేస్తున్నారు అని చెప్పి, అంటే గవర్నమెంట్ కి ఆదాయ వనరుగా ఉన్నటువంటి మద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే విధంగా తీసుకొస్తున్నారు. ఇది జరుగుతుంది అని చెప్తున్నారు, జరగబోతోంది అనేది.
ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టే అంత ఏముంది మేడం ఇందులో. ఆల్రెడీ 5 సంవత్సరాల పాటు కూడా అప్పులు చేసి 25,000 కోట్లు అప్పులు చేసి ఆ అప్పులు కూడా మధ్య నుంచి వచ్చే ఆదాయంతో కడతాము అని చెప్పి గత ప్రభుత్వం లోన్లు కూడా తీసుకుంది కదండి. ఇందులో ఏదైనా సరే మనం వాళ్ళు చేసిన అప్పులు కానీ ఇంకోటి కానీ కట్టాల్సింది అయితే ఈ ప్రభుత్వమే కదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే. ప్రైవేట్ వ్యక్తులు అనేది ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్తుందా లేక గవర్నమెంట్ మానిటరింగ్ అయితే విజిలెన్స్ మానిటరింగ్ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటది. ప్రతి రూపాయి లెక్కలోకి అయితే వెళ్తుంది. రాష్ట్ర ఆదాయం లెక్కలోకి ప్రతి రూపాయి లెక్కలోకి వెళ్ళడం అందరూ చూసే విధంగానే పోర్టల్ పెట్టి చూపించబోతున్నారా? ఎందుకంటే మన సీఎం కూడా చెప్తున్నారు ప్రతిదీ ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండబోతుంది అనేది. ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్న గవర్నమెంట్ ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గానే ఉంటది. ప్రతి రూపాయి కూడా లెక్క క్లియర్ గా ఉంటది. ఎక్కడా కూడా కరప్షన్ గానీ ఇంకొక దానికి గానీ ఛాన్స్ అనేది లేకుండా మాక్సిమం ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా క్లిస్టర్ క్లియర్ గా ప్రతి దగ్గర యూపీఐ క్యూఆర్ కోడ్లు కావచ్చు, స్వైపింగ్ మిషన్స్ కావచ్చు అన్ని పెట్టి లీగల్ గానే చేస్తారండి. ఓకే, రెడ్డన్న గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మిమ్మల్ని మద్యం పాలసీల గురించి దీని గురించి నేను అడగను.